టీటీడీ చైర్మన్గా ఉన్న బొల్లినేని రాజగోపాల్ నాయుడు వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తుంది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒకవైపు ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఎంత వేడి రాజేస్తుందో, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ బీఆర్ నాయుడు ఉదంతం అంతే వాడి వేడిగా సాగుతోంది. చాలా విస్తృతమైనటువంటి రీతిలో ఈ చర్చ సాగుతోంది. ఇది ఒకవైపు టీటీడీకి అప్రతిష్ట కలిగించేటువంటి వ్యవహారంగా చాలామందే భావిస్తున్నారు. అదే సమయంలో టీడీపీకి కూడా తీవ్రమైన ఇబ్బంది పెట్టేటువంటి విషయంగా కూడా స్పష్టమవుతుంది. అయినప్పటికీ ఈ ఉదంతం మీద పెద్ద స్థాయిలో చర్చ జరుగుతున్న టీడీపీ నాయకత్వం మాత్రం ఇప్పటి వరకు గొంతు విప్పిన దాఖలాలు లేవు. టీడీపీ సోషల్ మీడియా విభాగంలో కొంతమంది మాత్రం అవి ఏఐ అని, మార్ఫిడ్ అని, ఫ్యాబ్రికేటెడ్ అని ఇలా రకరకాల ప్రచారం సహజంగా జరిగేది మళ్ళీ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు బయటపడగానే సహజంగా ఎవరైనా చెప్పే మాట అదే. ఇంతకుముందు అరవా శ్రీధర్ కానీ, అంతకుముందు గోరంట్ల మాధవ్ నుంచి అనంతబాబు వరకు అనేక మంది తమ ఆడియోలు, వీడియోలు గొడ్లిప్పేసినటువంటి ఉదంతాలు వెల్లడైన తర్వాత అవన్నీ ఏఐ అంటూ ఇదే రాగాన్ని ఆలపించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోని కొందరు కూడా అదే పాట పాడేందుకు సిద్ధమవుతున్నారు. కానీ చాలా క్లియర్గా అర్థమవుతోంది, ఏఐ కూడా చాట్‌జీపీటీ లాంటివి అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ కాదని అధికారికంగా నిర్ధారిస్తున్నాయి. కాబట్టే ఈ విషయం మీద ఇప్పటి వరకు ఆ టీవీ5 చైర్మన్, టీటీడీ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న బీఆర్ నాయుడు పెదవి విప్పలేకపోతున్నారు. ఒక చైర్మన్గా తన వ్యక్తిగత వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఆయన నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు ఇంకెక్కడుంటుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది. దాంతో ఆయన పెదవి విప్పడానికి కొంత సమయం తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రం చాలా తీవ్రంగా డ్యామేజ్ జరుగుతున్నా ఇంకా కళ్ళప్పగించి చూస్తున్నటువంటి వైనమే ఆసక్తికరంగా కనిపిస్తుంది. సరిగ్గా ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఒక ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో 30 ఇయర్స్ అని చెప్పుకునేటువంటి పృథ్వీని ఎస్వీబీసీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఆయన ఎస్వీబీసీ చైర్మన్గా ఉండగా అదే ఛానల్కి సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి ఆడియో క్లిప్ బయటపడింది. అందులో వెనక నుంచి రకరకాల మాటలు పృథ్వీ మాట్లాడారు. అది ఆడియో చాలా పెద్ద వైరల్ కావడంతో హుటాహుటిన పృథ్వీని ఆ బాధ్యతల నుంచి తప్పించేశారు. ఆ ఆగ్రహంతో ఆ పృథ్వీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పక్షాన చేరారు. జగన్కి వ్యతిరేకంగా బలంగా స్వరం వినిపించారు. కానీ అలా ఒక ఆడియో క్లిప్ సహాయంతోనే ఎస్వీబీసీ చైర్మన్ నుంచి నేరుగా పృథ్వీని జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పిస్తే ఇప్పుడు వీడియోలు, ఫోటోలు అన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా బీఆర్ నాయుడిని కాపాడేందుకు టీడీపీ నాయకత్వం ప్రయత్నిస్తుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. బీఆర్ నాయుడిని కాపాడేందుకు తగ్గట్టుగా టీడీపీ అధినాయకత్వం ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే దిశలో ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇంత పెద్ద వ్యవహారం సోషల్ మీడియాలో సాగుతున్న ఇప్పటి వరకు పత్రికలు, వాళ్ళ అనుబంధ వెబ్సైట్లు, వాళ్ళ ఛానళ్ళు ఎక్కడ కూడా ఈ కథనాన్ని ప్రచురించిన దాఖలాలు చాలా ఆశ్చర్యం. ఆఖరికి సాక్షికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చాలామంది గొంతెత్తుతున్న సాక్షిలో కూడా అలాంటి కథనాలు వచ్చిన ఆనవాళ్లు లేవు. అసలు ఏం జరుగుతుంది అనే చర్చ అయితే నడుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతను కాపాడేందుకు తగ్గట్టుగా ధర్మ పరిరక్షణలో సనాతన వాదులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎంత నియమ నిష్టలతో ఉండాలి, ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారు అనే దానికి ఇదొక ఉదాహరణగా కనిపిస్తుంది. మరి ఇలాంటి సమయంలో కూడా అధికార విపక్షాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఇతర మీడియా సంస్థలు కనీస కథనాలు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నా ఎందుకు తమకు పట్టనట్టే సాగుతున్నాయి అన్నది కీలకమైనటువంటి విషయం. అదే సమయంలో టీడీపీ నాయకత్వం ఈ విషయం మీద ఖండించడానికి కానీ, పోనీ దానికి సంబంధించినటువంటి తగిన చర్యలు తీసుకోవడానికి కానీ సిద్ధం కాకుండా తాత్సార్యం చేయడం కూడా అనేక ప్రశ్నలకి ఆస్కారం ఇస్తుంది. ఇది ప్రభుత్వ పరువుని, చంద్రబాబు ప్రతిష్టని, టీడీపీకి కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చే వ్యవహారంగా మారుతోంది. మరి ఈ విషయం మీద ఎప్పటికీ టీడీపీ నాయకత్వం స్పందిస్తుందో చూడాలి. మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పూనుకుంటుందో ఆసక్తికరంగా వేచి చూడాల్సినటువంటి అంశం.